నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ నరాల శెట్టి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, సిడ్నీ సిటీ హాస్పిటల్స్. తరచుగా చాలా మంది జనరల్ చెకప్స్ వస్తూ ఉంటారు. మనం ఎంత బాగుందని చెప్పినా సరే, ఈసీజీ ఎక్కువ థ్రెడ్మిల్ టెస్ట్ చెప్పినా సరే, వాళ్ళకి ఒక చిన్న డౌట్ అనేది ఉంటుంది. సార్ మాకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉందా లేదా అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళు నేను ఏం చెప్తూ ఉంటానంటే, ఈ హార్ట్ అటాక్ రిస్క్ ఎవరిలో ఎక్కువ ఉంటుందంటే, జనరల్ గా తెలుసుకుంటే గనక షుగర్ ఉన్న వాళ్ళలోను, బీపీ ఉన్న వాళ్ళలోను, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలోను, ఒబిసిటీ ఉన్న వాళ్ళలోను, స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళలోను, స్లీప్ సరిగా లేని వాళ్ళలోను, అలాగే ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళలోను, ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరికైనా గుండె సమస్యలు ఉన్న వాళ్ళలో జనరల్ గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళలో మనం జనరల్ గా ఈసీజీ ఎక్కువ థ్రెడ్మిల్ టెస్ట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ సపోజ్ థ్రెడ్మిల్ టెస్ట్ కనుక పాజిటివ్ వస్తే మనం యాంజియోగ్రామ్ చేస్తాం. అదే కనుక నెగిటివ్ వచ్చి బట్ స్టిల్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే వాళ్ళలో మనం సిటీ కొనరీ యాంజియోగ్రామ్ అంటాం, లేదంటే సిటీ కాల్షియం స్కోర్ చేస్తూ ఉంటాం. తద్వారా మనకి యాంజియోగ్రామ్ లో కానీ సిటీ యాంజియోగ్రామ్ ఏదైనా బ్లాక్స్ ఉంటే దాని ట్రీట్మెంట్ మనం చేస్తుంటాం, ఏదైనా స్టెంట్ కానీ ఏదైనా వేరే ఆపరేషన్స్ కానీ. అలాగే ఎక్కువలో కనుక ప్రాబ్లం ఉంటే, 2D ఎక్కువలో కనుక ప్రాబ్లం ఉంటే, పంపింగ్ యాక్షన్ వీక్ అవటం కానీ, అలాగే వాల్వ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే మనం కార్డియాక్ ఎంఆర్ఐ చేస్తుంటాం. అలాగే ఈసీజీలో రిథమ్ అబ్నార్మాలిటీస్ ఉంటే కనుక హోల్డర్ టెస్ట్ చేస్తూ ఉంటాం. అదే కాకుండా మనకి ESCVD అంటే ఎథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిసీజ్ 10-year రిస్క్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చే 10 ఏళ్లలో మనకి ఎంత రిస్క్ ఉన్నదని చూపిస్తుంది అనమాట. దాంట్లో జనరల్ గా ఏజ్, మన యొక్క సెక్స్ చెప్పటం, అలాగే మన యొక్క రిలీజియన్, LDL, HDL లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్, అలాగే మన యొక్క వెయిట్ లెవెల్స్, ఎంత ఒబిసిటీ లెవెల్ ఉన్నాం, BMI లెవెల్స్, ఇవన్నీ తీసుకొని యావరేజ్ చేసి 10 years రిస్క్ స్కోర్ అనేది ఇస్తుంది. ఇన్ కేస్ అది కనుక లెస్ దెన్ 5% ఉంటే అది లో రిస్క్ కింద తీసుకుంటాం. 5 to 20% ఉంటే ఇంటర్మీడియట్ రిస్క్ అంటాం. మోర్ దెన్ 20% ఉంటే హై రిస్క్ అంటాం. సో ఇలా హై రిస్క్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం స్టాటిన్ టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తుంటాం, అంటే కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.